నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ది కేరళ స్టోరీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ 2 రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ అంశం కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో ఈ వివాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. ది కేరళ స్టోరీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ 2 వచ్చింది. ఈ నెల 27న థియేటర్లో కూడా రాబోతుంది. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఒక వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాని ఇప్పుడు సాక్షాత్తు కేరళ సీఎం లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అంతగా వ్యతిరేకించే అంశాలు ఏమున్నాయి? అసలు ఈ స్టోరీ ఏంటి సార్? అసలు ఈ అంతగా వ్యతిరేకించేటటువంటి అంశాలు ఏమున్నాయి అని అంటే మెయిన్ అంశమే ఆ సినిమాకి పేరు ది కేరళ స్టోరీ అని పెట్టడం. వాస్తవానికి కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా, కేరళ అని కాదు, ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీస్తున్నాం అని అంటారు. కానీ ఫస్ట్ సినిమా కూడా కేరళలో ఏం జరిగింది, ఎన్ని కేసులు వచ్చినాయి, పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, ఇండియన్ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి, ఇవన్నీ వీళ్ళు చెప్పిన 32,000 మంది కాదు కదా, 3 మంది కాదు కదా, ఎవరో ఒక అమ్మాయి తేలుతుంది. ఆ అమ్మాయి కూడా ISISలో చేరలేదు. షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ హర్ హస్బెండ్ అనేది చాలామంది ఫ్యాక్ట్ చెక్ చేసినటువంటి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రెండు ది కేరళ స్టోరీ 2023లో వచ్చింది. ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 అనేది 2026, ఇంకా వీళ్ళు చెప్పినటువంటి రిలీజ్ డేట్ ప్రకారం February 27, అంటే ఇంకా వారం రోజులు రిలీజ్ కావాలి. సో ఇప్పుడు కేరళ సీఎం అబ్జెక్షన్ పెడుతున్నారు. కేరళ సీఎంఏ కాదు, విచిత్రంగా కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులు, ఎన్నికల్లో పరస్పరం పోటీ చేసుకునేటటువంటి ప్రధానమైన పక్షాలు. ఇప్పుడు ఆ రెండు కూడా ఈ టీజర్ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ ట్రైలర్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ సినిమా ఇప్పుడు దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేరళ స్టోరీ అని పెట్టారు అంటే కేరళని అవమానం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. అంటే మీరు చూపిస్తున్నవన్నీ కేరళలో జరుగుతున్నాయని ప్రజలందరూ అనుకుంటారు. మా కేరళ అనేది ఒక సెక్యులర్ స్టేటు, ఇది సెక్యులర్ ఫ్యాబ్రిక్ని డిమనైజ్ చేస్తుంది ఇది అని చెప్పి కేరళ సీఎం అన్నారు. అంతేకాదు, కేరళ సీఎంకి చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన బైట్స్ కూడా ఉన్నాయి. NDTV మొన్న ఇంటర్వ్యూ చేసినటువంటి దాంట్లో కూడా ఉన్నాయి, వినండి అవన్నీ కూడా. సో ఇవి ఈ ట్రైలర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. నేను చూస్తే ఒకసారిగా నాకు చెమటలు పట్టినాయి, నా వెన్నులో వణుకు పుట్టింది. బహుశా ఆ టీజర్ చూసాక, ఆ ట్రైలర్ చూసాక ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ కేరళ, భారతదేశంలో ఎక్కడ ఒక ముస్లింని చూస్తే అమ్మాయిలు భయపడిపోవాలి, ఒక ముస్లిం అబ్బాయిని చూస్తే అమ్మాయిలు భయపడిపోవాలి. వీళ్ళు తీసుకెళ్ళిపోయి మొత్తానికి మ్యారేజెస్ ప్రేమలో పడేసి మ్యారేజెస్ చేసేసుకొని ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చేసి మనకు బలవంతంగా బీఫ్ గట్ట తినిపించేసి ఇట్లాగన్నీ చేస్తారని చెప్పి అసలు మన పనే అది. మీరు ఆ టీజర్ ఒకసారి చూడండి, మన వాళ్ళు ప్లే చేస్తారు, మీరు చూడండి. మన పని ఏంటంటే హిందూ అమ్మాయిల్ని మనం సొంతం చేసుకోవాలి. సో వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పారనమాట. అందులో ఆ టీజర్లోనే అన్ని మన పని హిందూ అమ్మాయిల్ని ఇందులో మార్చండి. ఇదిగో నేను టీజర్లు కూడా నోట్ చేసుకున్నాను అనమాట. ఈ టీజర్ స్టార్టింగ్లోనే ఏముంటుందంటే భారతదేశం రాబోయే 25 ఏళ్లలో ఇస్లామిక్ స్టేట్గా ఉంటుంది. స్టార్టింగ్ ట్రైలర్ అంటే రాబోయే 25 ఏళ్లలో ఇస్లామిక్ స్టేట్ అయిపోతుందని ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. మనల్ని పరిపాలించేవాళ్ళు 540 మంది ఎంపీలు కూర్చున్న పార్లమెంటు, మరి మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు, వీళ్ళందరూ అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి తెలియంది, ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మరి ఎలా తెలిసిందో 25 ఏళ్లలో మన భారతదేశం ఇస్లామిక్ స్టేట్గా అయిపోతుందని చెప్పి టీజర్ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక ముస్లిము ఒక ప్రవక్త లేదా పెద్ద ఉంటాడు కదా, ఆయన అంటాడు మన పని ఏంటంటే హిందూ అమ్మాయిల్ని సొంతం చేసుకోవడం. మన పని ఏంటంటే హిందూ అమ్మాయిల్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ డైలాగులన్నీ టీచర్లు. ఒక అమ్మాయి బీఫ్ తినడం, నేను బీఫ్ తెచ్చినా తిన్నంటే ఆ అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించిన సీన్ ఒకటి ఇదే ట్రైలర్లో ఉంటుంది. అలాగే ఇంకా దీని మీద అసలు దీంట్లో
ఇక బియాండ్ డిసెప్షన్, బియాండ్ హేట్రెడ్, బియాండ్ హ్యుమానిటీ అని ఇట్లాగా ఏంటి కేరళని డిఫేమ్ చేస్తుంది. కేరళ ఏంటంటే మనం కేరళ గురించి మనకేం తెలుసు, ఎడ్యుకేషన్లో ముందు ఉంటుంది, హెల్త్లో ముందు ఉంటుంది, హ్యూమన్ ఇండెక్స్లో ముందు ఉంటుంది, అన్నిట్లో ముందు ఉంటుంది. అలాంటి కేరళని ఇంత అపఖ్యాతి పాలు చేస్తున్నారు. కేరళలో ఏమైనా రియల్ ఎస్టేట్ జరిగితే చూపించండి అని అంటారు. ఇంతకుముందు జరిగిన దానికి కోర్టుకి ఎక్కినా సరే ఏం చూపించలే. 32,000 మంది అన్నదాన్ని ఆ టీజర్లోంచి తీసేసి 3 అని చెప్పేసి పెట్టారనమాట. అందుకని కేరళ సీఎం వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం ఆదిత్య, ఒక్క మాట విను. ఇప్పుడు ఇంకా 2 నెలలు 3 నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి అక్కడ కేరళలో. ఎన్నికలు జరిగే తరుణంలో ఇది తీసుకొస్తున్నారు. దిస్ ఈజ్ మియర్ ప్రాపగండా మూవీ అని చెప్పేసి వాళ్ళు అనడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కేరళలో ఇంత అన్యాయాలు జరుగుతున్నాయా అని చెప్పేసి కేరళ అని పెట్టారు కాబట్టి. లేకపోతే ది హిందూ స్టోరీ, ది ముస్లిం స్టోరీ, ది ఇండియా స్టోరీ అని పెట్టుంటే కేరళ చీఫ్ మినిస్టర్ ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఇంకో విషయం చెప్పనా, ఈ సినిమా మీద ఒక కేరళ అగ్రవర్ణ బ్రాహ్మిణ్ యువకుడు పిటిషన్ వేశాడు ఈ సినిమాని ఆపమని. ఒక బ్రాహ్మిణ్ యువకుడు. ఇందులోనేమో ఈ టీజర్లోనేమో అగ్రవాలం కులాలని అమ్మాయిలను అందరినీ మనం తీసుకురావాలని చెప్పేసి అంటాడు. ఇందులో కూడా ఉంది. అందులోనూ బ్రాహ్మణాల అమ్మాయిలకి 16 లక్షల 12 లక్షలు పైన రేటు పలుకుతుందని కూడా అంటాడు టీజర్లు. ఇవి చూస్తే ఎవరికన్నా అసలు నాకైతే భయం వేసింది. అంటే ఇప్పుడు సీజన్ 1కి కంపారిజన్ చేస్తే ఇప్పుడు సీజన్ 2 ఏదైతే సీజన్ కాదు సినిమా ఏదైతే వచ్చిందో కేరళ స్టోరీ, ఈ స్టోరీలో అభ్యంతరకర వ్యక్తం చేసే అంశాలు ఉన్నాయి అన్నది ఇవేనా సార్ ఇప్పుడు మీరు చెప్తుంది? టీజర్లోనే ఇన్ని అసలు బలవంతంగా బీఫ్ తినిపిస్తారు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అని. మనం హిందూ అమ్మాయిలందరినీ పెళ్ళిళ్ళు చేసుకొని మనం ఆత్మార్పిడి చేసేయాలని ఆయన అంటూ ఉంటాడు. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. టీజర్ ఒకసారి మనం ప్లే చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక టీజర్లోనే 2 నిమిషాలు కూడా లేని టీజర్లోనే ఇలాంటి సినిమా ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు ఈ టీజర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది అనలిస్టులు డిఫరెంట్ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు సార్. ఒక సైడ్ వర్షన్ చూస్తే ఇది రియల్ అని, ఇంకో సైడ్ వర్షన్ చూస్తే ఇది కల్పితం అని. ఒకవేళ రియల్ కల్పితం పక్కన పెట్టేస్తే, ఒకవేళ కల్పితం లాంటి స్టోరీస్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద ఏ విధంగా ఉంటుంది సార్? అసలు అలా కాదు, రియల్ అని లేదా కల్పితం అని కాదు. ఇక్కడ రియల్ అయితే రియల్ ఏంటి చెప్పాలి. ఓకే, రియల్ అయితే ఇదిగో కేరళలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఇండియాలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడు ఎన్డీటీవీలో మన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరు ది కేరళ స్టోరీ 2 తీస్తున్నటువంటి డైరెక్టరు కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్టరు, అలాగే విపుల్ అమృత్లాల్ షా ప్రొడ్యూసర్. మొదటి సినిమాకి ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ ఒక్కడే, విపుల్ షా. సో వీళ్ళిద్దరూ మన ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేసింది. మీరు ఎక్కడ అసలు ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఇట్లాంటి జరిగిన బీఫ్ తినిపించిన ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి ఇప్పుడు చూపించారు కదా, మీరు చూపించండి, మీరు ఎక్కడ జరిగింది కేరళ చెప్పండి అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు వినండి ఒకసారి. ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ ఉంది, మన వాళ్ళు కూడా ప్లే చేసి చూపించమనండి. ఆయన ఏమంటాడు, కేరళలో చెప్పట్లే, నాకు చాలామంది పర్సనల్గా వచ్చి చెప్పారు, ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్స్ ఢిల్లీ సమీపంలో, ఢిల్లీ దగ్గర, అలాగే ముంబైలో చాలామంది అమ్మాయిలు నాకు వచ్చి చెప్పారని చెప్పేసి ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసరు చెప్తున్నారు. మరి మీకు వచ్చి చెప్పేటప్పుడు పోలీసులు ఉన్నాయి కదా, పోలీసు వ్యవస్థ ఉంది కదా, మంత్రులు ఉన్నారు కదా, మా భారత రాజ్యాంగం ఉంది కదా, మరి భారత ప్రభుత్వం ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. అంటే వాళ్ళు చెప్పరు, బయట అలా చెప్పుకుంటారు, బయట చెప్పుకోలేరు అంటారు. మరి ఇలాగ మనం బయట చెప్పుకోలేని, కేసులు పెట్టలేని వీటి మీద ఆధారంగా మనం తీస్తే 2 వర్గాల మీద కలహం పెట్టినట్టు, ద్వేషం పెంచినట్టు అవుతుంది కదా. రిలయబిలిటీ లేకుండా, క్రెడిబిలిటీ లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఎవరో వచ్చి చెప్పారు కాబట్టి నేను సినిమా తీస్తానంటే, దీని ఆధారంగా మరి ప్రజల మధ్య ఒక ముస్లిం అబ్బాయిని ఒక హిందూ అమ్మాయి చూస్తేనే భయపడిపోవాలి, లేదా ఒక ముస్లిం అబ్బాయిని ఒక హిందూ అబ్బాయి చూస్తేనే భయపడిపోవాలి. అసలు మొత్తం ముస్లింలు అందరూ ఇలాగే ఉంటారు, ఎంత క్రూరంగానా, ఎంత అన్యాయంగానా, ఎంత దారుణంగా ఉంటారా. అసలు మనం ఏదో రాక్షసులు పురాణాల్లో ఆ వాళ్ళు వీళ్ళు దెయ్యాలు ఇలా ఉంటారని అనుకుంటాం, కానీ వాళ్ళకంటే దారుణంగా. అందుకనే కేరళ చీఫ్ మినిస్టర్ ది సెక్యులర్ స్టేట్ ఈజ్ బీయింగ్ డిమనైజ్డ్ అన్నాడు అనమాట. కేరళ చీఫ్ మినిస్టర్ వ్యతిరేకించడానికి కారణం అది. కేరళ స్టోరీ అని పెట్టి ఇలాంటి మీరు చెప్తే ఎలాగయా అని చెప్పి ఆయన అభ్యంతరం అనమాట. కానీ ఇలాంటి సినిమాల ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద ఏ విధంగా ఉంటుంది, అసలు దేనికి ప్రయోజనం అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అంటే నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ ఎందుకు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే మీ కామెంట్ ఏంటి సార్, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఒక వర్గాన్ని సైడ్ లైన్ చేయడము, ఒక సామాజిక వర్గాన్ని పక్కకు తప్పించడం, తద్వారా మెజారిటీ సామాజిక వర్గం ద్వారా
లబ్ధి పొందడం, మెజారిటీ సామాజిక వర్గాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా మార్చి రెండు సామాజిక వర్గ మెజారిటీ మైనారిటీ మధ్య విద్వేషాలని రెచ్చగొట్టి సో తద్వారా తమ పబ్బం గడుపుకోవడం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు తీస్తూ ఉంటారనమాట. ప్రజలు అమాయకులు, చాలామందికి నిజాలు తెలియవు. సినిమాలు చూస్తూనే మనం కల్పించిన సినిమా చూస్తేనే ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, ఆ కథలో కరిగిపోతూ ఉంటాం, ఆ కథలో కలిసిపోతాం. కానీ ఇట్లాంటివి చూస్తే అంటే దేశంలో ఇలా జరుగుతుందా, ఎంత అన్యాయం జరుగుతుందా, ఎంతమంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వేల మంది ఉన్నారు ఇట్లా. కానీ మీకు దీనికి ది కేరళ స్టోరీ ఫస్ట్ మూవీకి దీనికి ఏమిటంటే, ఫస్ట్ మూవీలో ఏమిటంటే హిందూ అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఐఎస్ఐఎస్ అని అంటాం కదా, ఐసిస్ అంటాం కదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ, అందులోకి తీసుకెళ్ళి చేర్చేస్తున్నారని చెప్పి అలాగ 32,000 మంది వెళ్ళిపోయారని. తీరా ఫ్యాక్ట్ చెక్ చేసినటువంటి వాళ్ళు పార్లమెంట్లో దీని సందర్భం ఏమొచ్చింది అని నివేదికలు ఏమొచ్చాయి అవన్నీ చూసినటువంటి వాళ్ళు అంతా ఒట్టిది ట్రాష్ అని తేల్చి చెప్పారు. కోర్టు సాక్ష్యాలు అడిగితే కూడా ఏం చెప్పలేదు. తర్వాత ఇది కల్పిత గాథ అని, ఫిక్షన్ అని చెప్పేసి ఏదో చెప్పుకొని టీజర్లు కూడా తర్వాత మార్చారు. నేను అనేది ఏమిటయ్యా అంటే ఈ ఎక్కడా కూడా మీకు ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇన్ని గూఢచారి సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు ఏం చెప్పకుండా అసలు ఒక డైరెక్టర్కి ఒక నిర్మాతకి వెళ్ళి అందరూ చెప్పుకుంటున్నారా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు అందరూ కూడా వెళ్ళి. సో వాళ్ళే ఈ దేశాన్ని రక్షించేటటువంటి ఒక డైరెక్టరు, ఒక నిర్మాత, వీళ్ళే ఈ దేశానికి రక్షకులా. ఇక ఈ ప్రభుత్వాలు వేస్ట్. దురంధర్ సినిమాలు ఒక దురంధరుడు ఉంటాడే, వాడు వెళ్ళిపోయి మొత్తం పాకిస్తాన్లో ఉన్న మొత్తం ఉగ్రవాద అన్ని ధ్వంసం చేసేస్తాడు కదా. అలాగా ఒక డైరెక్టరు, ఒక నిర్మాత చాలు ఈ దేశాన్ని పరిపాలించడానికి. ఎందుకు ఇక వాళ్ళకే వెళ్ళి చెప్పుకుంటున్నారు కదా ప్రజలు వాళ్ళకే వెళ్ళి బాధలు చెప్పుకుంటున్నారు, మాకు బీపు తినిపిస్తున్నారు, మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మమ్మల్ని మోసగించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు? నేను నాలాంటి వాళ్ళు ఎవరో మేధావులు చెప్తారు, కానీ సినిమా చూసి సినిమా ప్రభావంలో కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అందుకని నేను అనేది ఏంటంటే సినిమా అనేది వినోదం కోసం, సినిమా అనేది ఒక 3 గంటలు వాడు కాలక్షేపం చేయడానికి వెళ్తాడు, ఆనందించడానికో వినోదించడానికో, కష్టం వస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు, అక్కడ నవ్వు వస్తే నవ్వుతాడు, కాసేపు గడపడానికి. కానీ ఇది మొత్తం ఓవరాల్గా నీ మనసు మీద ప్రభావం చూపించి, ఇట్లాంటి సినిమాలు నీ మనోభావాల మీద ప్రభావం చూపించి మొత్తం నిన్ను మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టేటటువంటి పని చేస్తాయన్నమాట. అందుకని దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాకి ది కేరళ స్టోరీ అని పెట్టడం, ది కేరళ స్టోరీ 2 అని పెట్టి ఇట్లాంటివి చేయడం, ఒక కేరళ బ్రాహ్మణ్ యువకుడే పిటిషన్ వేశాడు. అసలు కేరళ పేరుని అప్రతిష్ట పాలు చేసి కేరళ పేరుని మొత్తం నాశనం చేసేటట్టుగా ఉంది ఈ సినిమా టీజర్ చూస్తే, దీన్ని ఆపండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ కేరళ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు రేపు 24th దీని మీద విచారణ చేస్తుంది. అసలు దీనికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చింది దీనికి అంటే, మీకు దీన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఎన్డీటీవీలో యాంకర్కి వీళ్ళు చెప్తున్నారు, మాకు చాలామంది వచ్చారు, మాకు చాలా వేల కేసులు మాకు తెలుసు ఇట్లాంటివన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరు ఏం చెప్తున్నప్పటికీ కూడా 20-30 కోట్ల మంది ఇది భారతదేశంలో ముస్లింలు ఉన్నారు. సో ఇంతమంది మెజారిటీ హిందువుల్ని ఇలాగా ప్రత్యర్థులుగా వాళ్ళ మధ్య ఒక ద్వేషభావాన్ని కలిగించేటటువంటి ఇలాంటి సినిమాలు కరెక్ట్ కాదు కదా. అది ఫ్యాక్ట్ చెక్ చేసి ఎవరైనా సరే మాట్లాడాలి. ఎలాంటి సినిమాలకి పర్మిషన్ ఇవ్వకూడదన్నమాట. ఎస్, చూశారు కదా, అంటే ప్రసాదమూర్తిగా చెప్పినటువంటి మాటల్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ ది కేరళ స్టోరీ 2కి సంబంధించినటువంటి వివాదంలో జరుగుతున్నటువంటి అంశాలు. సో సినిమా అనేది కేవలం వినోదంలా చూడాలి. అదర్స్ ఆ సినిమాకి సంబంధించిన ఆ సినిమా ఇంపాక్ట్ వల్ల ఐక్యమత్యం పెరగాలి తప్ప మతాలకి సంబంధించి కానీ లేకపోతే కులాలకు సంబంధించినటువంటి విధ్వంసాలు జరగకూడదు. జరిగితే ఏ విధంగా ఉంటాయనే ఇంపాక్ట్ అనేది ఈ సినిమాల ద్వారా అర్థమవుతుందనే మాటలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ అంశం పైన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, అక్కడ సీఎం కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ కోర్టు కానీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.